హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. నా పేరు విజయ్. ఈరోజు వీడియోలో మనం టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ టీసీఎస్ జూలై ఫేస్ ఎన్క్యూటీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసింది. మేబీ నెక్స్ట్ ఎన్క్యూటీ విల్ బీ ఇన్ ఆగస్ట్ ఎండింగ్ ఐ థింక్. సో ఈ వీడియో ఎవరన్నా ఎన్క్యూటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఫస్ట్ కమింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్, మనకి టీసీఎస్ ఎన్క్యూటీ 3 రోల్స్ మీద జరుగుతుంది. ఒకటి నింజా విత్ 3.36 LPA, అండ్ నెక్స్ట్ రోల్ వాజ్ డిజిటల్ 7 LPA, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ప్రైమ్ 9 LPA. ఇప్పుడు మీరు మినిమం నింజాకి కానీ ప్రైమ్కి కానీ డిజిటల్ కానీ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్నది ప్రిపేర్ అవ్వాలి. లైక్ వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇవి ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇవి బాగా ప్రిపేర్ అయితే మినిమం నింజాకి క్వాలిఫై అవుతారని ఒక అష్యూరెన్స్ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్ మీరు నింజాకి సెలెక్ట్ అవుతారు లేదని మీకు అర్థం అవుతుంది. అండ్ లేదు మీకు కోడింగ్ స్కిల్స్ కూడా వచ్చు, డిజిటల్ ఆర్ ప్రైమ్కి ట్రై చేస్తున్నారంటే మీరు ఏదో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మీద బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కోడ్లో టెస్ట్ కేసులు అన్నీ పాస్ అవ్వాలి. దెన్ ఓన్లీ యూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద డిజిటల్ ఆర్ ప్రైమ్ రోల్. నేనైతే March 15th అప్లై చేశాను టీసీఎస్ ఎన్క్యూటీకి, అండ్ నాకు 29th April మెయిల్ వచ్చింది. అంటే ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అయ్యా. దెన్ ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత నాకు మళ్ళీ టీసీఎస్ నుంచి మెయిల్ వచ్చింది, ఐ హ్యాడ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నింజా రోల్ ఇంటర్వ్యూ అని చెప్పి. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను మ్యాక్సిమం డిజిటల్ ప్రైమ్ కాకుండా అట్లీస్ట్ నింజాకైనా సెలెక్ట్ అయ్యాను. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ డేట్, ఇట్ వాజ్ హెల్డ్ ఆన్ 12th June ఇన్ చెన్నై వెళ్ళి ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. లైక్ మీ ఆధార్ కార్డ్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, అండ్ డిగ్రీ ఆల్ సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్స్. అండ్ ఫైనల్ సెమిస్టర్ ఎవరికైతే ఇంకా ట్రాన్స్క్రిప్ట్ అదే మార్క్ షీట్ కాలేజ్ వాళ్ళు ఇవ్వలేదో యూ కెన్ టేక్ ఏ డిజిటల్ జెరాక్స్ ఆల్సో ఈ ముందు చెప్పిన సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఒరిజినల్ లేకపోయినా పర్లేదు, యూ కెన్ క్యారీ ఏ జిరాక్స్. And along with that you need to carry TCS application form and interview mail also with you for the location. డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాక వాళ్ళు నాకు ప్యానల్ నెంబర్ అలాట్ చేశారు. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తుంటే వాళ్ళు పిలిచారు. సో నేను నా ప్యానల్ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే 3 members ఉంటారు ప్యానల్లో. ఒకటి వచ్చి HR అండ్ TR, ఇంకొకటి MR ఐ గెస్. ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు నా రెజ్యూమ్ తీసుకొని ఇట్లా చూస్తూ ఫస్ట్ అడిగిన క్వశ్చనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. అది చెప్పడం కంప్లీట్ అవగానే నా రెజ్యూమేలో ఫస్ట్ మెన్షన్ చేసిన స్కిల్ వచ్చి పైథాన్. సో పైథాన్ గురించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, వై డూ వీ యూజ్ == అండ్ == ఇన్ పైథాన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ పైథాన్ లాంబ్డా ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు, ఈ రెండు చెప్పా. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఈజ్ కీవర్డ్ ఇన్ పైథాన్. లిటరల్లీ ఐ టు డోంట్ నో టిల్ నౌ ఈజ్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు పైథాన్లో అని తెలియదని చెప్పా. దే వాజ్ జస్ట్ షాకింగ్. ఇది కూడా తెలియకుండా, ఇది బేసిక్ క్వశ్చన్ తెలియకుండా ఎందుకు పైథాన్ వచ్చని మెన్షన్ చేసామన్నారు. నాకే కొంచెం అనిపించింది ఎట్లా ఇంత బేసిక్ కూడా నేర్చుకోలేదు ఏంటా అని. తర్వాత కమింగ్ టు SQL, నా రెజ్యూమ్లో సెకండ్ మెన్షన్ చేసిన స్కిల్ వచ్చి MySQL. నన్ను పెన్ పేపర్ ఇచ్చి క్వెరీ రాయమన్నారు. రైట్ ఏ క్వెరీ ఫర్ గెటింగ్ స్టూడెంట్ నేమ్ విత్ హైయెస్ట్ టోటల్ మార్క్స్ ఇన్ SQL. నేను ఫస్ట్ ఆర్డర్ బై అని చెప్పి రాశాను. తర్వాత వాళ్ళే హింట్ ఇచ్చారు. సో చేంజ్ చేసి మళ్ళీ రాస్తే ఎవరు కరెక్ట్ అని చెప్పారు. సారీ, మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తే తప్పని చెప్పారు. తర్వాత నేను ఆ క్వెరీ నోట్తో చెప్పాను కరెక్ట్ చేసి. సో ఓకే ఫైన్ అన్నారు.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎస్క్యూఎల్, మ్యాక్స్ ఫంక్షన్ అంటే ఎందుకు, మీన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారని అడిగారు, అది చెప్పాను. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, హౌ టు యూజ్ ఆర్డర్ బై అండ్ గ్రూప్ బై ఇన్ ఎస్క్యూఎల్, యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎస్క్యూఎల్, వాట్ ఆర్ ద మ్యానిపులేషన్ క్వెరీస్, నేను చెప్పాను మ్యానిపులేషన్ క్వెరీస్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్కిల్ ఇన్ మై రెజ్యూమే వాజ్ పవర్ బిఐ. పవర్ బిఐ, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ బిఐ అని అడిగారు. అండ్ హౌ టు క్రియేట్ పవర్ బిఐ డాష్బోర్డ్, ఐ మీన్ డాష్బోర్డ్స్ పవర్ బిఐ యూజ్ చేసి ఎట్లా క్రియేట్ చేస్తారని అడిగారు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పవర్ బిఐ. దీస్ వర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫర్ మీ బై ద ఇంటర్వ్యూయర్. అండ్ నెక్స్ట్ వచ్చి మేజర్ ప్రాజెక్ట్. నాకు మేజర్ ప్రాజెక్ట్ గురించి, నా ప్రాజెక్ట్ గురించి అంతగా ఐడియా లేదు, కానీ కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఫస్ట్ నా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, బ్రీఫ్గా చెప్పమన్నారు, చెప్పాను. తర్వాత మీరు పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ని ఈ డొమైన్లో ఎందుకు చూస్ చేసుకున్నారు, ఈజ్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అని అడిగారు. నెక్స్ట్ వచ్చి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ డ్యూరింగ్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, మీరు ఏదైనా లైక్ బగ్ ఫిక్స్ చేయడం, ఏదైనా ఎర్రర్ ఉంటే రెక్టిఫై చేయడం, ఇట్లాంటివి ఏమన్నా ఫేస్ చేశారని అడిగారు. అసలు ప్రాజెక్ట్ గురించి ఐడియా లేదు, కానీ అట్లా చెప్తే బాగోదు కదా అని చెప్పి కొంచెం ముందుగానే ఇట్లాంటివి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అనమాట. కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, అవి ఇట్లా రిజాల్వ్ చేసాము విత్ హెల్ప్ ఆఫ్ మై టీమ్మేట్స్ అని చెప్పి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మెన్షన్ చేసిన స్కిల్ వచ్చి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనం హెచ్టిఎంఎల్లో క్లాస్ ఎందుకు యూజ్ చేస్తామని అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్లో ఏదో ఒక ట్యాగ్ రాసి దానికి క్లాస్ ఇవ్వండి అని చెప్పి పెన్ పేపర్ ఇచ్చి రాయమన్నారు, రాశాను. అండ్ నెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్కి, ఒక పారాగ్రాఫ్ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇవ్వమని చెప్పారు, అది కూడా రాశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక హెచ్1 ట్యాగ్ అండ్ పీ ట్యాగ్ డిఫరెంట్ ఫాంట్ సైజులు ఇవ్వమని చెప్పారు, అది కూడా రాశాను. ఫాంట్ సైజ్ కూడా వాళ్ళే చెప్పారు, ఇంత స్పెసిఫిక్ సైజులో ఎన్ని పిక్సెల్ ఇవ్వండి అని చెప్పి ఒక్కొక్క దానికి. అండ్ నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ ఫ్రమ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్, ఫ్లెక్స్ ఎందుకు యూజ్ చేస్తాము, వాట్ ఈజ్ ఫ్లెక్స్, వై డూ వీ యూజ్ ఫ్లెక్స్ ఇన్ అని చెప్పి అడిగారు. సో దానికి చెప్పాను. కమింగ్ టు ద హెచ్ఆర్ క్వశ్చన్స్, హెచ్ఆర్ అడిగిన క్వశ్చన్స్ వచ్చి ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఫన్. మీరు బీటెక్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీ కెరియర్ పాత్ కింద, దేర్ ఆర్ మెనీ స్ట్రీమ్స్ అండ్ మెనీ డిగ్రీ కోర్సెస్, వై ఓన్లీ బీటెక్ అని అడిగారు. వేర్ యూ వాంట్ టు బీ నెక్స్ట్ 5 years, దిస్ వాజ్ మై సెకండ్ క్వశ్చన్. అండ్ వాట్ ఈజ్ యువర్ గోల్ అండ్ ప్యాషన్, నేను చెప్పాను. ఇది ఎట్లా ఉండాలంటే వాళ్ళకి వీడు చాలా మంచిగా చెప్తున్నాడు అన్నట్టుగా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్పాలి. పైన ఉన్న ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ మీకు తెలియకపోయినా స్ట్రైట్ ఫార్వర్డ్ తెలియదు అని చెప్పాను. డోంట్ వేస్ట్ దేర్ టైమ్ అండ్ యువర్ టైమ్ ఆల్సో. అండ్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్ అని అడిగారు. అసలు మనకి ఇష్టం లేకపోయినా మనం చెప్పాల్సిందే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంటర్వ్యూ సెలెక్ట్ కావాలి. ఆల్సో నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ ఆర్ యూ విల్లింగ్ ఫర్ రీలొకేషన్, ఎస్ అని చెప్పా. సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా తెలియకపోతే తెలియదు అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసాను. టైం వేస్ట్ చేసి ప్యానల్ మెంబర్స్ టైం అండ్ మూడ్ స్పాయిల్ చేయకండి, అండ్ మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి. సో నాకు ఈజ్ కీవర్డ్ ఫంక్షన్, అదే ఈజ్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు అంటే ఎమ్మటనే తెలియదు అని చెప్పేశాను. ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్, నాకు ఇంటర్వ్యూ 12th June కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మెయిల్ వచ్చింది టీసీఎస్ నుంచి ఆన్ 4th July, అంటే నా ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన ఆల్మోస్ట్ 3 weeksకి వచ్చింది, మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేస్తున్నాం మీకు అని చెప్పి. ఐ వాజ్ షాకింగ్. ఆ రోజు హెచ్ఆర్ రౌండ్ బెటర్, మళ్ళీ సెకండ్ టైం ఏంటని. ఇది ఓన్లీ కొంతమందికి మాత్రమే వచ్చింది. ఐ మీన్ నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 100 members ఇంటర్వ్యూకి వెళ్ళాం ఫ్రమ్ అవర్ కాలేజ్, కానీ దాంట్లో 20 members మాత్రమే హెచ్ఆర్ రౌండ్ మళ్ళీ కండక్ట్ చేశారు. డిఫరెంట్ ప్యానల్ మెంబర్స్కి
ఒక 20 మెంబర్స్ కండక్ట్ చేశారు. హెచ్ఆర్ రౌండ్లో వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్, వాట్ ఈజ్ యువర్ 12th మార్క్స్, 10th మార్క్స్ అండ్ బీటెక్ ఓవరాల్ సిజిపిఏ, అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ చూపించమన్నారు. ఆధార్ కార్డ్ దే టుక్ ఏ స్నాప్షాట్. లెటర్ అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా టు అప్లోడ్ నౌ అని చెప్పి అడిగారు. అన్నీ ఉన్నాయని చెప్పాను హెచ్ఆర్కి. అండ్ ప్రాజెక్ట్ గురించి అడిగారు, ప్రాజెక్ట్ గురించి మళ్ళీ చెప్పాను. దట్స్ ఆల్. హీ ఆస్క్ మీ టు లీవ్ ద మీటింగ్ అండ్ ఐ వాజ్ షాకింగ్. చాలా ప్రిపేర్ అయ్యే హెచ్ఆర్ క్వశ్చన్స్ అంటే వై ఓన్లీ టీసీఎస్, ఇంటర్నెట్లో ఇలాగే ఉన్నాయి క్వశ్చన్స్. వై ఓన్లీ టీసీఎస్, విల్ యూ కాంట్రిబ్యూట్ టు యువర్ కంపెనీ, ఇట్లాంటి క్వశ్చన్స్. నేను ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తే ఆయన బేసిక్గా నా రిజల్ట్స్ ప్రాజెక్ట్ అడిగి లీవ్ అయిపోమన్నారు. అది జస్ట్ రిలాక్స్గా అనిపించింది లీవ్ అయిపోయాక. అండ్ ఐ వాజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ మెయిల్ ఫ్రమ్ టీసీఎస్ వెదర్ ఐ వాజ్ గాట్ ప్లేస్డ్ ఆర్ గాట్ రిజెక్టెడ్. ఆ మెయిల్ వచ్చాక ఐ విల్ బీ అప్డేటింగ్ యూ దట్ ఆల్సో ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీలో ఎవరికైనా ఎన్క్యూటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్కి రిసోర్సెస్ అయినా కావాలంటే మోస్ట్లీ ప్రిఫర్ indianbix.com ఆర్ Prepinsta. ఈ 2 వెబ్సైట్స్లో చూస్తే మీకు సిమిలర్ క్వశ్చన్స్ మీకు ఇస్తారు. సో దేర్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ టీసీఎస్ ఎన్క్యూటీ. అండ్ కమింగ్ టు టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ రౌండ్, మీరు అక్కడ Prepinstaలో ప్రిపేర్ అవ్వచ్చు. దేర్ ప్రీవియస్ క్వశ్చన్స్ లైక్ మోడల్ క్వశ్చన్స్, మీరు టెస్ట్ కేసులు పాస్ అయ్యి మీరు అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇంటర్నెట్లో. యూ కెన్ చెక్ ఆన్ ఇంటర్నెట్ అబౌట్ టీసీఎస్ ఎన్క్యూటీ మాక్ టెస్ట్ అని చాలా వెబ్సైట్ ఉన్నాయి. మీరు చూసుకొని డైలీ మీరు మినిమం 1-2 మాక్ టెస్ట్లు అన్నా చేయండి. ఎయిదర్ ఇట్ మే బీ నింజా రోల్ ఆర్ ప్రైమ్ ఆర్ డిజిటల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. దెన్ మీకు కాన్సెప్ట్ కాకపోయినా జస్ట్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే అంత కాన్ఫిడెన్స్ లేకపోయినా కొన్నన్నా కాన్ఫిడెంట్గా పక్క ఇది ఆన్సర్ ఇది అని ఇట్లా పెట్టే ఒక కాన్ఫిడెన్స్ అయితే మీకు వస్తుంది. సో డైలీ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ అప్ టీసీఎస్ ఎన్క్యూటీ. So all the best guys. Thanks for watching. Do subscribe to my channel for more videos.